గంగ చెంబులు పల్లకీలో పెట్టుకుని గంగా స్తోత్రం చెప్తూ గంగా నామాలు చెప్తూ గంగామాతాకి జై అంటుంటారు. ఆ చెంబులు పల్లకీలో పెట్టి ఊరిరిగింపుగా తీసుకొచ్చి అక్కడ పెట్టి పూజ చేసినప్పటికీ కూడా అది గంగకి ఉత్సవం చేసినట్టే. నిత్యహారతులు ఇస్తూ ఉంటారు ఆ గంగానదికి. ఆ హారతుల వైభవాన్ని జ్ఞాపకం తెచ్చుకున్న మనసు ఎంతో సంతోషంగా ఉంటుంది. పరీక్షిత్ మహారాజు గారు అంటాడు, ఆ తల్లి ఎంత గొప్పది అంటే, ఒక్కసారి అమ్మా అని పిలిచిన నరు పొమ్మా అని ముక్తి కడకు బుత్తువట, లిమ్మా నీ రూపముతో రమ్మా నాకెదురంగ గంగ రమ్యతరంగా అంటాడు. ఒక్కసారి గంగ దగ్గరికి వెళ్ళి అమ్మా అంటే చాలట, పొమ్మా అని ముక్తినిస్తుందట. అటువంటి ఓ గంగా సాకారంగా లేచి అమ్మా రావా, వచ్చి నన్ను అనుగ్రహించవా అంటాడు. కాశీఖండంలో శ్రీనాథుడు ఏదో పార్వతీదేవి అవుతున్నటువంటి వ్యక్తిని కాశీపట్టణంలో తన ఒళ్ళో పడుకోబెట్టుకుని పాలిండ్లు కదలంగ పసిడిపయ్యద వీచు అచలాధిపుని కూర్మి ఆడుబిడ్డ ప్రత్యక్షమై వచ్చి భాగీరథీ గంగ మృదులహస్తము సాచి విపునిమురు. ఆ గంగమ్మ సాకారంగా లేచి వచ్చి ప్రాణోత్క్రమణం అవుతున్న వ్యక్తికి చెమట పట్టి బాధపడుతుంటే ఒళ్ళంతా నిమురుతుందిట. కాబట్టి ఆ గంగ ఎంతోమందిని ఎన్నో రకాలుగా అనుగ్రహించినటువంటి నది. త్రిపథగా సేవనమున సిద్ధించునట్టి గతి జనములకు నియత కల్పితములయ్యో అధ్వరంబును బ్రహ్మచర్యంబు తపము సంపరిత్యాగమును చేయజాలవనగా. ఆఖరికి యజ్ఞము కానీ వేదాధ్యయనము కానీ గొప్ప తపస్సు కానీ దానం చెయ్యడం కానీ గంగానది యొక్క సేవనమునకు సమానమైనటువంటివి కావు. మేనించుక సోకిన గంగానది తోయములు జనుల కల్మషకోటిం పోనడిచి పురందర లోకానందము పొందజేయు నాగమవీధి. ఓ ఆగమవీధి, వేదములను బాగా చదువుకున్నవాడా ధర్మరాజా, నీకు తెలియని విషయమా? గంగానదిలో స్నానం చెయ్యక్కర్లేదయా. తెలిసి కానీ తెలియక కానీ గంగాజలం ఒంటికి తగిలితే సంప్రోక్షించినప్పుడు గంగ తల మీద పడినా కూడా ఆ గంగ ఏం చేస్తుంది అంటే సమస్త పాపములను పరిహరించి స్వర్గలోక నివాసాన్ని ఇప్పిస్తుంది. అంత శక్తి కలిగినటువంటిది, అంతగా పాపములను పరిహరించగలిగినటువంటిది, అంత శక్తి కలిగినటువంటి జలములయ్య గంగవి. అందున మీరు ఒకటి గమనించాలి, గంగానదిని స్తుతి ఎందరో చేశారు. శంకరాచార్యుల వారంతటి వారు కూడా గంగాష్టకం చేశారు. మిగిలిన వాళ్ళు గంగానదిని స్తోత్రం చేయడం భక్తులుగా చేస్తారు. భీష్ముడు భక్తుడుగానే కాదు, అమ్మకి కొడుకుగా కూడా స్తోత్రం చేస్తున్నాడు. ఎందుకంటే గాంగేయుడు ఆ అమ్మకి కొడుకు. కాబట్టి ఆ అమ్మని స్తోత్రం చేయడం ఎంత సంతోషంగా ఉంటుంది. అందున మహాపురుషుల యందు ఒక లక్షణం ఉంటుంది. వాళ్ళు అవతార పరిసమాప్తి చేసే ముందు తల్లిని ఒక్కసారి స్మరిస్తారు తప్పకుండా. అందుకని తల్లి మీద ఎంత భక్తి ఉంటుంది భీష్ముడికి. అందుకని ఏదో ఎక్కువ చేసి చెప్తున్నాడు అనుకోకూడదు. గంగ యొక్క వైభవం అంతే. కాబట్టి పురందరలోకానందము పొందజేయు నాగమవీధి, వేదములను చదువుకున్నవాడా, స్వర్గలోకమునకు చేర్చగలిగినటువంటి శక్తి కలిగినది గంగానది. మును పాపములిన్ని యొనర్చిన పిదపను గంగనాడ చీకటి రవి తోచిన విరియ గతి విరియు అయ్యనగుడు ఇలాతలము దొరగి అమరతనుందున్. తెలిసో తెలియకో ఇన్ని పాపాలు చేసిన వాడైనా సరే, అమ్మా ఇన్ని పాపాలు చేసేశానమ్మా, నా బుద్ధి మారిందమ్మా, నన్ను అనుగ్రహించమ్మా, నా పాపములను కాల్చేయమ్మా అంటే అగ్నితో కాల్చాలి, తన నీటితో కాల్చేస్తుంది గంగ. ఆ గంగ యందు గ్రుంకులిడినటువంటి వాడికి సమస్త పాపములు పోతాయి. అంటే దాని అర్థం గంగలో స్నానం చేసి బయటికి వచ్చి పాపాలు చేసి మళ్ళీ స్నానం చేసేసి వచ్చేస్తుండమని కాదు. ఒకసారి స్నానం చేశాము అంటే బుద్ధి యందు మార్పు రావాలి అని. లేకపోతే అమ్మ బాధపడినట్లు బాధపడదు ఆవిడ కూడా. కాబట్టి ఆ గంగా స్నానానికి వెడుతున్నాము అంటే అటువంటి పూనికతో వెళ్ళాలి. అమ్మాయి ఇక నాకు పాపమునందు అనురక్తి లేకుండా చెయ్యి, మంచి పనులు చేసేటట్టుగా నన్ను అనుగ్రహించు, నాకు అటువంటి సద్భావనలు కలిగించు, నా బుద్ధిని శాస్త్రప్రోక్తమైనటువంటి కర్మల యందు ప్రచోదనం చెయ్యమని ప్రార్థన చేసి గంగ యందు స్నానం చెయ్యమని అర్థం. కాబట్టి
ఎన్ని ఏడులు మనుజుని ఎమ్ము గంగ వారియందుండు అన్ని వత్సరములు నాకలోక మహాసుఖశ్రీకి ఆతడత్తియుండును నిర్మల చిత్తవృత్తి. మిగిలినటువంటి నదులకి గంగా నదికి ఒక ప్రధానమైనటువంటి భేదం ఉందో ఈ ధర్మరాజా. లోకంలో ఎవరి శరీరం పడిపోయినా అగ్ని సంస్కారం చేసిన తరువాత అస్థి సంచయనం చేసి ఆ ఎముకలను కొడుకులు తీసుకెళ్లి కర్తలు కనుక గంగ నీళ్లలో కలిపేస్తారు. ఆ వ్యక్తుల యొక్క జీవుడు స్వర్గలోకవాసము అనుగ్రహింపబడతాడు అని భీష్ముడు ధర్మరాజుతో ఒక మాట చెప్పాడు. అనగా సోమములేని యధ్వరంబును శిశిలేని రాత్రియు రవిలేని నభము ఆత్మధర్మములేని ఆశ్రమంబును పుష్ప సంపదలేని భూజమును బోలే హీనతనుందు గంగానది లేని దేశంబు చాంద్రాయణ శతములైన గంగా పయపాన కరణంబు కావించు నిర్మలత్వము చేయనేరవు అగ్నియందు పడిన దూది ఎట్లగు గంగావగాహనమున పాతకంబులఖిల భూతములకు దుఃఖములు వాసికొనుటకు ఏ విధములు గంగ కీడుకావు. అద్భుతమైనటువంటి మాట చెప్పాడు ఆయన. సోమరసం లేకుండా యజ్ఞం చేస్తే అది ఎంత ప్రయోజనరహితంగా ఉంటుందో, చంద్రుడు లేని రాత్రి ఎంత అందవికారంగా ఉంటుందో, సూర్యుడు ప్రకాశించినటువంటి ఆకాశం ఎంత కళావిహీనంగా ఉంటుందో, ధర్మాన్ని పాటించని ఆశ్రమం ఎంత అసహ్యంగా ఉంటుందో. బ్రహ్మచారి ధర్మాన్ని పాటించాలి, గృహస్థు ధర్మాన్ని పాటించాలి, వానప్రస్థు ధర్మాన్ని పాటించాలి, సన్యాసి ధర్మాన్ని పాటించాలి. అంతేకాని ఒక ఆశ్రమంలో ఉన్నట్టుగా కనపడి ఆ ఆశ్రమంలో చెయ్యవలసినవి వదిలిపెట్టి వేరొక ఆశ్రమం వాడు చెయ్యవలసిన పనులు చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ఎప్పుడు ఇవన్నీ ఉపమానాలుగా చెప్తున్నాడు. ఎప్పుడుంటాయంటేట ఈ ఆత్మధర్మములేని ఆశ్రమంబును, ఎప్పుడు ఏ ఆశ్రమంలో ఉన్నవాడు ఏది చెయ్యాలో అది చేయకపోతే ఆ ఆశ్రమం ఎలా ఉంటుందో అలా ఉన్నట్టు, పుష్ప సంపద లేని భుజమును ఓలే, ఎంత పెద్ద చెట్టైనా పువ్వులు పుయ్యకపోతే అది ఎంత అందవికారంగా ఉంటుందో అలా, హీనత ముందు అందం ఉండదు. ఎప్పుడు గంగానది లేని దేశంబు, ఆ దేశానికి గంగానది లేకపోతే అది ఎంత గొప్పదైనా భౌతికంగా ఆ దేశానికి అందం లేదు. గంగానది ఉన్న దేశమే దేశము. ఈ దేశంలో పుట్టినందుకు, ఈ దేశంలో ఉంటున్నందుకు, ఈ దేశంలో పెరుగుతున్నందుకు, ఈ దేశంలో పరమేశ్వరుడు ప్రాణం విడిచిపెట్టి ఈ దేశం మట్టిలోనే కలిసిపోయే అవకాశం కల్పించినందుకు మనం భగవంతుడికి ఎంత కృతజ్ఞత చెప్పాలి. తెల్లవారి లేస్తే సంకల్పంలో గంగా గోదావరియోః మధ్యప్రదేశే అని సంకల్పంలో కూడా చెప్తున్నాం. కాబట్టి అటువంటి గంగానది ఉన్న దేశమేదో అది దేశమయ అన్నాడు భీష్ముడంతటి వాడు. గృహస్థు ధర్మాన్ని పాటించాలి, వానప్రస్థు ధర్మాన్ని పాటించాలి, సన్యాసి ధర్మాన్ని పాటించాలి. అంతేకాని ఒక ఆశ్రమంలో ఉన్నట్టుగా కనపడి ఆ ఆశ్రమంలో చెయ్యవలసినవి వదిలిపెట్టి వేరొక ఆశ్రమం వాడు చెయ్యవలసిన పనులు చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ఎప్పుడు ఇవన్నీ ఉపమానాలుగా చెప్తున్నాడు. ఎప్పుడుంటాయంటేట ఈ ఆత్మధర్మములేని ఆశ్రమంబును, ఎప్పుడు ఏ ఆశ్రమంలో ఉన్నవాడు ఏది చెయ్యాలో అది చేయకపోతే ఆ ఆశ్రమం ఎలా ఉంటుందో అలా ఉన్నట్టు, పుష్ప సంపద లేని భుజమును ఓలే, ఎంత పెద్ద చెట్టైనా పువ్వులు పుయ్యకపోతే అది ఎంత అందవికారంగా ఉంటుందో అలా, హీనత ముందు అందం ఉండదు. ఎప్పుడు గంగానది లేని దేశంబు, ఆ దేశానికి గంగానది లేకపోతే అది ఎంత గొప్పదైనా భౌతికంగా ఆ దేశానికి అందం లేదు. గంగానది ఉన్న దేశమే దేశము. ఈ దేశంలో పుట్టినందుకు, ఈ దేశంలో ఉంటున్నందుకు, ఈ దేశంలో పెరుగుతున్నందుకు, ఈ దేశంలో పరమేశ్వరుడు ప్రాణం విడిచిపెట్టి ఈ దేశం మట్టిలోనే కలిసిపోయే అవకాశం కల్పించినందుకు మనం భగవంతుడికి ఎంత కృతజ్ఞత చెప్పాలి. తెల్లవారి లేస్తే సంకల్పంలో గంగా గోదావరియోః మధ్యప్రదేశే అని సంకల్పంలో కూడా చెప్తున్నాం. కాబట్టి అటువంటి గంగానది ఉన్న దేశమేదో అది దేశమయ అన్నాడు భీష్ముడంతటి వాడు. గొప్ప సంగీత విద్వాంసుడు ఆయన. ఎంత గొప్ప విద్వాంసుడంటే ఆయన యొక్క సంగీత ప్రజ్ఞకి సంతోషించి అమెరికా ఆయనకి గౌరవ పౌరసత్వం ఇస్తా ఉంది. ఆ దేశం రమ్మని ఆహ్వానించింది. ఆయన అన్నాడు,
మీ దేశంలో అన్నీ ఉన్నాయేమో కానీ గంగ లేదుగా, గంగ ఒడ్డున కూర్చుని సంగీతం పాడినట్టు ఉంటుందా, అందుకని నేను రానన్నాడు. నిజంగా మహానుభావుడు ఎంత గొప్ప మాట అన్నాడు. కాబట్టి గంగ గంగే, ఆ గంగ ఉన్న దేశం కదా గొప్ప దేశం. కాబట్టి గంగానది లేని దేశంబు చాంద్రాయణ శతములైన గంగాపయ పానకరణంబు గావించు నిర్మలత్వము చెయ్యనేరవు. 100 చాంద్రాయణ వ్రతాలు చేసినా సరే గంగా నీటి బిందువు నాలుక మీద పడిన దానికి సమానం కావు. అందుకే శంకర భగవత్పాదులు మొహముద్గరం చేస్తూ అంటారు, భగవద్గీత కించిదధీత గంగాజలలవ కణికాపీత సకృతపయేన మురారి సమర్చ క్రియతే తస్య యమేన చర్చ అన్నారు. భగవద్గీత కించిదధీత, భగవద్గీతలో ఒక్క శ్లోకాన్ని ప్రతిరోజు అర్థం చేసుకుని బాగా చదువుకున్నా, గంగాజలలవ కణికాపీత, గంగానది యొక్క చిన్న బిందువు నాలుక మీద పడిన, సహృదపయేన మురారి సమర్చ, మురాసురుడి యొక్క శత్రువైనటువంటి కృష్ణ భగవానుడి యొక్క పూజ చేసిన, క్రియతే తస్య యమేన చర్చ, యమధర్మరాజు గారితో మడిగి చర్చ లేదు. అదేమిటంటే ఆయనతో మాకెందుకండి చర్చ అంటారేమో, ఆయన రమ్మండని నేను రానండం ఉండవు. అంటే ఆఖరణ ఆయన దర్శనం పొందవలసిన అవసరం ఉండదు. అంత గొప్పది గంగా నది. కాబట్టి ఆ గంగయందు స్నానం చేయడం అంటే ఎటువంటిదో తెలుసా ధర్మరాజా? బ్రహ్మాండమైనటువంటి అగ్నిహోత్రంలోకి దూది వెళ్ళి పడిందనుకో, ఇక మిగులుతుందా దూది? గంగానది యందు స్నానము చేసినటువంటి వాడి పాపములన్నీ అలా దహించుకుపోతాయి. దుఃఖములు వాసికొనుటకు ఏ విధములు గంగకీడు కావు. సమస్త దుఃఖములను పోగొట్టుకోవడానికి గంగానది కన్నా సమానమైనది, గంగా స్నానము కన్నా గొప్పది, గంగా స్మరణము కన్నా గొప్పది, గంగా పూజనము కన్నా గొప్పది, గంగా ఉత్సవము కన్నా గొప్పది లోకమునందు లేదు అని శరణంబులేని జనులకు పరమశరణమండ్రు మునులు భాగీరథి, నిర్జరులకు అమృతములట్టుల నరులకు గంగాజలంబనగ నీవిందున్. ధర్మరాజా, మునులు చెప్తుండగా నేను విన్నాను, దేవతలు అమృతం తాగుతారు, అమృతం తాగి వృద్ధాప్యాన్ని పొందకుండా ఉంటారు. అమృతాన్ని తాగి దేవతలందరూ కూడా వృద్ధాప్యాన్ని పొందకుండా ఎలా ఉండగలుగుతున్నారో, అలా ఈ భూలోకంలో ఉండేటటువంటి ప్రజలందరికీ కూడా అమృతంతో సమానమైనది ఏది అంటే గంగా ప్రవాహం. గంగానది నీరు తాగడం, గంగా స్నానం చెయ్యడం, గంగా స్మరణం, గంగా సేవనం, గంగా పూజనం, గంగా ఉత్సవం అమృతాన్ని తాగడంతో సమానం. దేవలోకంలో ఉన్న దేవతలకి అమృతం ఉంటే భూలోకంలో ఉన్న ప్రజలకి గంగానది ఉన్నది అని మునులు చెప్పుకుంటూ ఉండగా నేను విన్నాను ధర్మరాజా. అంత గొప్పదయా గంగా అని ధర్మరాజు గారితో చెప్తూ ఒక పాట అన్నాడు. తలపై జాహ్నవి వాలుక అలికి కొనిన పాలతటి అంతర్మృత్ సంకలితము చేసిన పాపంబులు తొలగు సుపర్ణుగనిన భుజగముల క్రియన్. గంగానది స్నానం చేసేటప్పుడు ఓ ధర్మరాజా, 2 కార్యాలు చేసిన వాడు ఉంటాడే, వాణ్ణి చూసి గరుత్మంతుణ్ణి చూస్తే పాములు ఎలా పారిపోతాయో అలా పాపములు పారిపోతాయి. ఏమిటా 2 పనులు అంటే, తలపై జాహ్నవి వాలుక అలికి కొనిన, ఆ గంగానదీ ప్రవాహం లోపల ఉన్నటువంటి ఇసక కొద్దిగా, ఏదో దోషిళ్ళు కాదు, కొద్దిగా ఇసక తీసుకుని తల మీద రాసుకున్నవాణ్ణి, అలాగే పాలతటి అంతర్మృత్ సంకలితము చేసిన, ఆ నదీ ప్రవాహంలో అడుగున ఉన్నటువంటి కొద్దిగా మట్టి తీసి, మట్టి అంటే ఏదో దోషిళ్ళని కాదు, ఓ చిటికెడు తీసి ఇలా లలాటమునందు పెట్టుకుని స్నానం చేసిన వాడెవరుంటాడో అలాంటి వాడి యొక్క పాపములు గరుత్మంతుని యొక్క దర్శనం చేసినటువంటి పావులు ఎలా పారిపోతాయో అలా పారిపోతాయి. అంటే గంగా నదియే కాదు, గంగ ఒడ్డునున్న ఇసుక అంత గొప్పది. అంటే దాని అర్థం ఏంటి? గంగానదిలో స్నానానికి వెళ్ళేటప్పుడు చిటికిడి ఇసుక తీసి తల మీద వేసుకుని గంగలో స్నానం చేసేటప్పుడు ఇంత మట్టి తీసి ఇలా పెట్టుకున్న వాడి యొక్క పాపములు గరుత్మంతుని యొక్క దర్శనం చేసినటువంటి పావులు ఎలా పారిపోతాయో అలా పారిపోతాయి. నేను చెప్పట్లా, భీష్మాచార్యుల వారు చెప్పిన మాట. కాబట్టి అంత గొప్పదయా గంగానది యొక్క స్నానం, ఆ గంగానది దర్శనం అంత గొప్పది. విను,
గంగా గంగాయను కీర్తనములతో ఒండు నీట తగ మునిగిన అజ్జనులు దురితముల దొరగుదురు అని ఆర్యులు చెప్పవిందు అంచిత చరిత. ఓ ధర్మరాజా, గంగానది దగ్గరికే వెళ్ళి స్నానం చెయ్యక్కర్లేదు. గంగా స్నానం చెయ్యాలని మనసు ఉవ్విళ్ళూరి రేపు ఉదయం స్నానం చేసేటప్పుడు బిందెలో నీళ్లు పట్టుకొని ఒకసారి దాని వంక చూసి ఏమీ చెప్పక్కర్లేదట. ఇదే గంగాజలం అనుకుని గంగా గంగా అనుకుని ఎవరైనా స్నానం చేస్తే గంగా స్నాన ఫలితాన్ని నాకు ఇయ్యమ్మా అని భావన చేసి ఆ నీళ్లు పోసుకున్నా అవి గంగానదీ జలములు కాకపోయినా వాడికి గంగా స్నాన ఫలితమును గంగ కట్టబెడుతుంది. అది గంగానది యొక్క వైభవము, గంగానది అధిష్టాన దేవత యొక్క అనుగ్రహము. వినిన వేడుక చేసిన కనిన చేతనంటినను రెండు కులముల యందు కలుగు పితృగణంబులనెల్ల సద్గతికి పుచ్చు గంగ ఎటు చేయునో అవగాహనమున. ఓ ధర్మరాజా, గంగానదికి కొన్ని అద్భుతమైన శక్తులున్నాయి. గంగానది గురించి విన్నా ఒక్కసారి వాడు గంగానది గురించి విన్నాడు, ఏ కారణం చేతనో అలా వినిన కారణం చేత వేడుక చేసిన, గంగకి ఉత్సవం చేసిన, గంగ చెంబు పల్లకీలో పెట్టుకుని గంగానది స్తోత్రం చెప్తూ లేకపోతే జై గంగామాతాకి అంటూ తిరిగి వచ్చాడు. ఆ గంగ బింది చెంబులన్నింటికీ హారతి ఇచ్చాడు. ఆ గంగ నీళ్ళకు పూజ చేశాడు. ఆ గంగ చల్లుకున్నాడు. గంగకి ఉత్సవం చేశాను నేను అన్నాడు. ఇది గంగోత్సవము అన్నాడు. అలా ఉత్సవం చేసిన కనిన అలా ఒక్కసారి వెళ్ళి ఆ గంగా ప్రవాహం వంక అలా ఒక్కసారి రెండు కందులతో చూస్తే చాలు. అలా గంగా ప్రవాహం వంక చూసిన, మనసులో ఊహ చేసిన, చేతనంటిన, గంగాజలాల్ని ఇలా ముట్టుకున్న చేత్తోటి రెండు కులముల యందు కలుగు పితృగణంబులనెల్ల సద్యతకి బుచ్చు. తానెక్కడ పుట్టాడో ఆ వంశాన్నే కాదు, తన యొక్క భార్య ఎటువైపు నుంచి వచ్చిందో ఆ వంశాన్ని. ఆడపిల్ల అయితే తన పుట్టినింటిని మెట్టినింటిని కూడా తరింపచేస్తుంది. గంగకి ఉత్సవం చేసినా చూసినా, గంగ పూజ చేసినా, గంగ పూజ చూసినా, గంగని చల్లుకున్నా, గంగ పేరు చెప్పినా, గంగాని ముట్టుకున్నా, గంగా దర్శనం చేసినా, గంగా స్తవం చేసిన అంత గొప్పదయా గంగ. కాబట్టి అటువంటి గంగ ఎంత గొప్పది, ఎన్ని పుణ్యాలు ఇవ్వగలదు అని నన్ను అడిగితే నేనేం చెప్పను ధర్మరాజా. కాబట్టి ఈ భూమి మీద ఉన్నటువంటి సమస్త ప్రవాహముల కన్నా గంగా ప్రవాహమే గొప్పది. నీటి వలన శరీరం బతుకుతుంది. సంజీవనం సమస్తస్య జగత సలిలాత్మిక భవ ఇత్యుచ్యతే మూర్తిర్భవస్య పరమాత్మనః అని వ్యాసుడు లింగపురాణంలో. ప్రాణములు ఉత్క్రమణం చెందుతున్నాయి అనుకోండి, శరీరంలోంచి ప్రాణములు పైకి లేచిపోతున్నాయి అనుకోండి, మీరు మట్టి తీసుకొచ్చి చల్లితే వెనక్కి రావు, అగ్ని చల్లితే రావు, ఆకాశం తగిలితే రావు, వాయువు తగిలితే రావు. కాసిన నీళ్లు చిలకరించారనుకోండి, స్పృహ తప్పిపోయిన వాడికి స్పృహ వస్తుంది, ప్రాణములు మళ్ళీ వెనక్కి వస్తాయి. అందుకే ఆపోవా ఇదగం సర్వం, ఆ నీరే సమస్తం అన్నది వేదం. అమృతం వా ఆపహ, ఆ నీరు అమృతము అన్నది. ఎందుకంటే చనిపోతున్న వాణ్ణి, ప్రాణములు ఉత్క్రమణం అవుతున్న వాణ్ణి కూడా నిలబెట్టి మళ్ళీ వెనక్కి తీసుకొస్తుంది. ఇప్పుడు ఈ శరీరం ఉన్నది అంటే దేని వలన ఉన్నది? నీటి వలన ఉన్నది. ఎక్కడ నది నీరు తాగి బ్రతికిన వాళ్ళైనా ఆ నది గురించి ఒకసారి స్మరించాలి. అందుకే గోదావరి అన్న మాట వాడలా శ్రీనాథుడు. ఆపాతాళ గభీర నీరకు సుధాహారామలఛాయకున్ ద్వీపాలంకృతికిన్ మహేంద్రనగరీ నిశ్రేణికాయిష్టికిన్ తాపాపాయ విధా విహర్త్రికి మహోధన్వా దృఢాలింగన వ్యాపార ప్రతిపన్న సౌఖ్యకును సాష్టాంగంబు గంగమ్మకున్ అన్నాడు. ఆ గోదావరి స్నానం ఎటువంటిది అంటే మహేంద్రనగరీ నిశ్రేణికాయిష్టికిన్, స్వర్గలోకానికి నిచ్చెన మీరే ఎక్కడమే అన్నాడు. అందున ద్వీపాలంకృతికిన్, గోదావరి నది మధ్యలో ద్వీపాలు ఉంటాయి, ఇసుక తిన్నెలు బహు సౌందర్యవంతంగా ఉంటాయి. మహోధన్వాధృడాలింగన వ్యాపార ప్రతిపన్న సౌఖ్యకును. అందున గోదావరి సముద్ర సంగమానికి వెడుతుంటే, సముద్రుడు పురుషుడు కదా, గోదావరి స్త్రీ భార్య, ఆవిడ వస్తూ ఉంటేట ఎంత ఆనందపడిపోతాడోట. గోదావరి అంటే అంత ఇష్టమైనకి. అందుకే రెండు చేతులు బాగా చాపి కౌగిలించుకుంటాడు.
కాబట్టి గోదావరికి కూడా గంగా అనే పేరుంది. కాబట్టి అటువంటి గంగానది అంత గొప్ప గంగ. కాబట్టి ధర్మరాజా, ఆ గంగానదిని స్మరిస్తే చాలయా, వరుసగా గోవు, గంగ, గాయత్రి, గోవిందుడు చాలా గొప్పవి కదూ. అటువంటి గంగా ప్రవాహమై అటువంటి గంగని స్మరిస్తుండు ధర్మరాజా, అది నీకు శ్రేయస్సుని చేకూరుస్తుంది అని చెప్పిన తరువాత సాధుజనులు ఎలా ఉంటారు, అసాధుజనులు ఎలా ఉంటారు. సాధుజనులు అంటే మంచి మార్గంలో ఉండేవాళ్ళు, చెడు మార్గంలో ఎలా ఉంటారు నాకు ఒక్కసారి చెప్పండి తాతగారు అన్నాడు. అబ్బోవా, ధర్మరాజు గారు ప్రతిరోజు వెళ్ళినప్పుడు, వినడానికి వెళ్ళినప్పుడు ఆయన వినయం ఆశ్చర్యంగా ఉంటుంది. అప్పశయ్య మీద కదా ఉన్నాడు, వెళ్ళి తాత అని పిలిచి తన యొక్క శిరస్సు ఆయన పాదములకు తగిలేటట్టుగా నమస్కారం చేస్తాడు. చేసిన తరువాత ఎంత సంతోషిస్తాడో, భీష్ముడు చెయ్యి పెట్టి దగ్గరికి తీసుకుని మూర్ధన్యస్థానమును ఆఘ్రాణించి ఆ ధర్మరాజుకి రోజు ఆయన అడిగిన ప్రశ్నలన్నిటికీ జవాబులు చెప్తుంటాడు. అలా సాధు పురుషుడికి అసాధు పురుషుడికి భేదం ఏమిటో నాకు చెప్పు తాత అని అడిగాడు. అడిగితే తమయంత నిరుగరు ధర్మంబు సదుపదేశమునను కానర సాధుజనులు ధర్మబోధం వివిధంబులు రెంటను కలిగిడువారు సాధులు తదీయ చరితంబు విను విడువరు మలమూత్రంబులర్హంబు కానిచో అధిప అతిథి భోజన శిష్టాన్న భోజులు తెరువిచ్చి తగిన వారలకు ప్రదక్షిణముగా నడపుదురు సత్య ఆర్జవములు శరణుసొచ్చిన కాతురు సురతగుప్తి పరులు నిజదార తృప్తులు గురు వినీతులు అమల హృదయులు సంతోషమరగలరు. వీళ్ళు సాధు పురుషులు అని ఎలా గుర్తుపట్టచ్చో నీకు చెప్తాను విను. అసలు ధర్మాన్ని తనంత తాను తెలుసుకుందామన్న ప్రయత్నాన్ని అసాధు పురుషుడు చెయ్యడు. దుర్మార్గుడైన వాడు ఉంటాడే, వాడు ఏమంటాడంటే మిగిలిన వాళ్ళు ఎవరికీ ఏమీ తెలియదు కానీ నాకు తెలియకపోవడం ఏమిటి, నాకు అన్నీ తెలుసు, అసలు నాకు తెలుసున్నవి వాళ్ళకెవ్వరికీ ఏమీ తెలియవంటాడు. కాబట్టి వాడు అసలు తెలుసుకునే ప్రయత్నం చేయడు. తెలుసున్న వాళ్ళు ఎవరైనా చెప్పినా అది వినడు, దానికి వంక పెడతాడు. ఇదే మాట సీతమ్మ సుందరకాండలో అంది. ఇహ సంతో నవాసంతి సతోవా నానువర్తసే తథాహి విపరీతాతే బుద్ధిరాచారవర్జిత అని అడిగింది రావణాసురుణ్ణి. ఇక్కడ ఎవరు చెప్పేవాళ్ళు లేరా, నువ్వు వినవా, నీకు తెలియదా, ఎక్కడుంది దోషం అని అడిగింది. అదే భీష్ముడు చెప్తున్నాడు మళ్ళీ అనుశాసనిక పర్వంలో. అసాధు పురుషులు దుర్మార్గులు ఉంటారే, వాళ్ళు అసలు ధర్మం ఏమిటి అన్నది తెలుసుకునే ప్రయత్నం వాళ్ళంతట వాళ్ళు చెయ్యరు. రెండు, ఎవరైనా ధర్మం ఏమిటో చెప్పే ప్రయత్నం చేస్తే వాళ్ళకి నచ్చదు సరికదా, వాళ్ళని ఎలా విమర్శిద్దామని ప్రయత్నిస్తారు. కాబట్టి ధర్మమునందు అనురక్తి లేనివారు అని ఈ రెండు కారణముల చేత తెలుస్తూ ఉంటుంది. రెండు, ధర్మాత్ముడైన వాడు ఉంటాడే, వాడు ఎప్పుడూ ధర్మం ఏదో తెలుసుకోవాలనుకుంటూ ఉంటాడు. రెండు, ధర్మాన్ని తెలుసుకున్న దాన్ని అనుష్ఠించడానికి ప్రయత్నిస్తాడు. తానైనా తెలుసుకునే ప్రయత్నం చేస్తాడు గ్రంథములను చదివి, అథవా ఎవరైనా పెద్దలు చెప్తుంటే అత్యంత ఉత్సాహంతో పరిగెత్తి వింటాడు. అంటే లోపల అసలు వినాలన్న తాపత్రయం ఏర్పడింది అంటే కొన్ని కోట్ల కోట్ల జన్మల తర్వాత పరమేశ్వరానుగ్రహంగా సాధుపురుష లక్షణాన్ని పొందాడు అని గుర్తు. లేకపోతే ఎందుకు వెడతాడు, వెళ్ళి కూర్చోవడం అన్నది కుదరదు, అందరికీ అది సంభవం కాదు. ఏదైనా మంచి విషయం వినడానికి వెళ్ళాలి అంటే దానికి భగవంతుని యొక్క అనుగ్రహం ఉండాలి. ఆ అనుగ్రహం లేకుండా వెళ్ళి కూర్చోవడానికి ఉత్సాహం కలగదు. కాబట్టి అటువంటి ఉత్సాహాన్ని పొందాడు, వెళ్ళాడు, విన్నాడు, ధర్మం తెలుసుకున్నాడు అంటే వాడు సాధు పురుషుడని గుర్తుపట్టు. రెండు, వాళ్ళు విడువరు మలమూత్రంబులర్హంబు కానిచో నధిప, ఈ మలమును కానీ మూత్రమును కానీ విసర్జనం చేసేటప్పుడు ఎక్కడ పడితే అక్కడ చేయడానికి ఇష్టపడడు సాధు పురుషుడు. అది మొదటి బండ గుర్తు నువ్వు పట్టుకోవడానికి ధర్మరాజా. వాడు ఆలోచిస్తాడు, ఇలా నేను చెయ్యొచ్చా అని ఆలోచిస్తాడు. నేను ఇలా చేస్తే ఇతరులకు ఇబ్బంది కలుగుతుంది కాబట్టి నేను చెయ్యను అంటే మొట్టమొదట సమాజం గురించి ఆలోచిస్తాడు, పవిత్రత గురించి ఆలోచిస్తాడు, శౌచమును గురించి ఆలోచిస్తాడు. అది ఆలోచించాడు అంటే నువ్వు గుర్తుపట్టు, వాడు సాధు పురుషుడు. ఆవుల మందలు ఎక్కడ తిరుగుతుంటాయో అటువంటి చోట ఆవులు ఉన్న ప్రదేశంలో మధ్యలో నిలబడి మూత్ర విసర్జన చెయ్యడు.
నదులు ప్రవహించేటటువంటి ప్రాంతంలో నదుల యొక్క పరీవాహక ప్రాంతముల యందు దాని తీరముల యందు మూత్ర విసర్జన చెయ్యడు. ఎందుకని అంటే అక్కడ పవిత్ర కర్మలు చేస్తారు నదుల తీరంలో, కాబట్టి అక్కడ చెయ్యడు. అలాగే తీర ప్రాంతం అంటే ఆ నది ఒడ్డు, ఆ ఇసుక దాటిపోయి వెళ్ళినటువంటి ఆ ఒడ్డు భాగంలో కూడా మూత్ర విసర్జన చెయ్యడు. ఎందుకనంటే ఎందరో పెద్దలు స్నానం కోసం అక్కడికి వెడుతూ ఉంటారు, అది వారికి ఇబ్బందిని తెస్తుంది కాబట్టి అటువంటి ప్రదేశాల్లో మూత్ర విసర్జన చెయ్యడు. సూర్య భగవానుడు ఏ దిక్కులో ప్రకాశిస్తున్నాడో ఆయనకి ఎదురుగా నిలబడి చెయ్యడు. ఎందుకనంటే ఈ కంటితో చూడడానికి వీలైన ఏకైక పరబ్రహ్మస్వరూపం సూర్యుడు. సృష్టికర్త అయిన బ్రహ్మ, స్థితికర్త అయిన విష్ణువు, ప్రళయకర్త అయినటువంటి మహేశ్వరుడు కలిసి ముద్దయితే ఆ వెలుగుల ముద్ద పరబ్రహ్మమే సూర్యుడు. శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.